గురు పూర్ణిమ స్పెషల్ ఈ వీడియో చివరిదాకా చూస్తే అసలు మీ ఆలోచన విధానం ఏంటో అది కరెక్టా కాదా మీకే అర్థమవుతుంది. సాయిబాబా మందిరాల్లో గురు పౌర్ణమిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం వల్ల వ్యాసుడిని మర్చిపోయేటట్టు చేస్తున్నారు. అదేదో సాయిబాబాకి సంబంధించిన పండగలాగా చేస్తున్నారని చెప్పి చాలామంది ఏడుస్తూ ఉంటారు అన్నట్టు. ఎవరైతే అంతగా బాధపడుతున్నారో వాళ్ళు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీ పిల్లలకి వారంలో ఒక్కసారైనా, లేకపోతే నెలకొకసారైనా, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా వ్యాసుడి గురించి మీ పిల్లలకి చెప్తున్నారా? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని ఈ శ్లోకం మీ పిల్లలకి సంవత్సరంలో ఒక్కసారైనా ఎంతమంది చెప్పారు? ఇక్కడికి వచ్చి సాయిబాబా గురించి మాట్లాడడానికి. రెండు, మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే, సౌత్ ఇండియాలో దేవతారాధన ఎక్కువ, నార్త్లో గురువు ఆరాధన ఎక్కువ. సో ఇక్కడ సాయిబాబా మందిరాలు ఎక్కువైపోవడం వల్ల గురు పౌర్ణమిని సాయిబాబా మందిరాల్లో చేస్తున్నారు, చాలా గ్రాండ్గా వ్యాసుని మర్చిపెట్టేట్టు చేస్తున్నారు, ఒక ప్రొపగాండా తీసుకొచ్చారు. కానీ నార్త్కి పోతే ఎవరైతే గురువుల మందిరాలు పెట్టుకున్నారో, ఎవరైతే గురువుని ఫాలో అవుతారో వాళ్ళ గురువుల్లోనే వాళ్ళు వ్యాసుని చూసుకొని గురు పౌర్ణమిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్టు. ఇంకొకటి, వ్యాసుడు 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 అంటున్నారు. మరి ఉన్న ఒక్క వేదాన్ని 4గా విభజించి 18 పురాణాలు రాసిరు, మహాభారతం రాసిరు, భగవద్గీత ఎన్నో ఇచ్చిరు కదా మరి లోకానికి. అలాంటి వ్యాసుడి గురించి ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు సంవత్సరంలో ఒక్కసారైనా? ఎవడు గుర్తు చేసుకోడు. కానీ గురువుల మందిరాల్లో, అదే సాయిబాబా మందిరాల్లో గురు పౌర్ణమి ఎక్కువ సెలబ్రేట్ చేయడం వల్ల వ్యాసుడు గుర్తు వచ్చేస్తారు అన్నట్టు సడన్గా. చాలామందికి మీకు తెలియంది ఏంది అని అంటే, వ్యాసుడు అంటే ఒక మనిషి కాదు, వ్యాసుడు అంటే ఒక పదవి. ఇప్పుడు మనకి చూసుకుంటే మనకి కల్పాలు, మన్వంతరాలు, మహాయుగాలు, యుగాలు, ఇదొక మనకు టైం లైన్. ఇప్పుడు మనం ఉన్నది శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో. ఒక్క మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. 71 మహాయుగాల్లో ఒక్క మహాయుగం అంటే 4 యుగాలు అన్నట్టు. ప్రతి 4 యుగాలకి వ్యాసుడు మారుతానే ఉంటారు. ఇప్పుడు మనమున్నది 28వ మహాయుగంలో, కలియుగంలో. ఈ 28వ మహాయుగానికి వ్యాసుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడు. 27వ మహాయుగానికి వ్యాసుడు జాతకర్ణ. 25వ మహాయుగానికి వ్యాసుడు శక్తి. అంతకన్నా ముందు 24వ మహాయుగానికి వ్యాసుడు వాల్మీకి. ఇప్పుడు మనది 28వ మహాయుగం అని చెప్పినా కదా. 29వ మహాయుగం, ఈ కలియుగం అవ్వగానే ఇంకొక మహాయుగం స్టార్ట్ అవుతుంది. ఆ మహాయుగానికి వ్యాసుడు అశ్వత్థామ అని చెప్తారు అన్నట్టు. ఈ విషయం మీ పిల్లల్లో మీరు ఎన్నిసార్లు చెప్పిర్రు? సంవత్సరానికి ఒక్కసారైనా చెప్పిర్రా? మీరు వ్యాసుడి గురించి పడిపోయి కొట్టుకుంటూ ఏడవడానికి చెప్పారా? చెప్పరు. వ్యాసుడంటే ఏం తెలవదు, కానీ వ్యాసుడికి ఏదో జరిగిపోతుంది, మీ బొక్క జరుగుతుంది. మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏది వినాలో 18 పురాణాల్లో అందులో ఒకటైన శ్రీమద్ భాగవతం రాసింది వ్యాసుడు. 17 పురాణాలు రాశాక ఇంకా ఏదో వెలతి, చేయాల్సింది ఏదో చేయలేకపోతున్నా అని చెప్పి అప్పుడు నారదుడు వచ్చి చెప్తారు, నువ్వు అన్నీ రాసావు బాగుంది, కానీ విష్ణుమూర్తి 22 అవతారాలకి సంబంధించి, ఆయన భక్తులకి సంబంధించి నువ్వు రాయలేదు, అది రచించు సృష్టి ఆవిర్భావం నుంచి సృష్టి అంతమయ్యేంత వరకు అని చెప్తే శ్రీమద్ భాగవతం రాసిరు. మరి ఆఖరికి పరీక్షిత్ మహారాజుకి ఉంది 7 రోజుల సమయం. 7 రోజులు విన్నాడు, శరీరం వదిలిపెట్టిండు, మోక్షం. మరి అంత సులభంగా మోక్ష సాధన చేయడానికి శ్రీమద్ భాగవతం ఇస్తే, ఆ భాగవతంలో విష్ణుమూర్తికి 22 అవతారాలు ఉంటాయని కూడా ఎవరికి తెలియదు. అది రాసింది ఎవరు? మళ్ళీ వ్యాసుడు. విష్ణుమూర్తి అనగానే 10 అవతారాలే గుర్తొస్తాయి. మరి ఇంకా 12 ఉన్నాయి, అవి ఎవరికి తెలియదు. విష్ణుమూర్తి అవతారాల గురించే ఎవరికి తెలియదు. ఈ విష్ణుమూర్తి అవతారాల గురించి 18 పురాణాలు రాసిన వ్యాసుడి గురించి ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? సో ప్రతిరోజు నువ్వు నీ పూజ గదిలో వ్యాసుడిని పెట్టుకొని పూజిస్తున్నావా? వ్యాసుడు ఏ అవతారాల గురించి అయితే రాసిండో ఆ అవతారాల విగ్రహాలు, ఫోటోలు పెట్టుకొని పూజిస్తున్నారు. కానీ మరి ప్రతిరోజు దేవతారాధన చేస్తారు కదా, విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలు ఇట్లాంటివన్నీ. మరి ఎంతమందికి సంవత్సరంలో వామన జయంతి ఈరోజు వచ్చింది అని చెప్పి ఎంతమందికి తెలుసు? యోనికి తెలియదు. 2, ఒక గోవు కోసం
21 సార్లు క్షత్రియ సంహారం చేసిన పరశురాముడిని ఎంతమంది గుర్తుపెట్టుకొని పరశురాముడి జయంతిని సెలబ్రేట్ చేస్తారు? రాసింది వ్యాసుడే కదా. వామనుడి గురించి రాసింది వ్యాసుడే కదా. 3, నరసింహస్వామి జయంతి. చాలా పవర్ఫుల్ గాడ్, అందరికీ తెలిసిన ఆయననే కదా. మరి నరసింహస్వామి జయంతి రోజు ఎంతమంది నరసింహస్వామి గుడికి వెళ్ళి నరసింహస్వామిని మొక్కుతున్నారు? అసలు నరసింహస్వామి జయంతి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. గవర్నమెంట్ ఇచ్చే హాలిడేలు 2 ఉంటాయి, ఒకటి రామనవమి, ఒకటి కృష్ణాష్టమి. కాబట్టి ఈ రెండింటిని సెలబ్రేట్ చేస్తారు, మిగతా 20 అవతారాలని వదిలిపెట్టేస్తారు అన్నట్టు. మీరు వచ్చి ఓ వ్యాసుడికి ఏదో జరిగిపోతుంది అన్యాయమని ఏడవాలి. మరి కొట్టుకొని ఏడుస్తారు దేనికో. వ్యాసుడు 22 అవతారాల గురించి రాస్తే దాని గురించి ఎవరికి తెలియదు. ప్రతిరోజు పూజ గదిలో అందరూ దేవతలు ఉంటారు, ఆ దేవతలు జయంతి ఏ రోజు ఎవరికి తెలియదు. దేవతల గురించే తెలియనప్పుడు పూజ గదిలో కానీ ఇండ్లల్లో కానీ ఎవడైనా వ్యాసుడి ఫోటో పెట్టుకుంటారా? పెట్టుకోడు. మరి అలాంటి వ్యాసుడి గురించి మీకు ఎట్లా తెలుస్తుందని ఏడుస్తున్నారు? గురువుల మందిరాలలో సాయిబాబాదైనా సరే ఎక్కడైనా సరే గురువుల మందిరాలు అన్నప్పుడు ఖచ్చితంగా వ్యాస పౌర్ణిమని గురు పౌర్ణమిగా వాళ్ళ గురుస్వరూపంగానే చూసుకొని పూజించడంలో తప్పేముంది? సాయిబాబా మందిరాల్లో అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి గురు పౌర్ణిమ రోజు ఫస్ట్ వ్యాస పూజ చేసినాకనే దాని తర్వాత సాయిబాబాకి సంబంధించినవి చేస్తాం మా మందిరంలో. చాలా సాయిబాబా మందిరాల్లో అదే జరుగుతుంది. ఇది ఎవరికి తెలియదు. ఎప్పుడన్నా అక్కడ కాలు పెడితే కదా తెలుస్తుంది. సో 18 పురాణాలు, మళ్ళీ చెప్తున్నా 18 పురాణాలు, ఓ భగవద్గీత, మహాభారతం ఉన్న ఒక వేదాన్ని 4గా విభజించడం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, ఎన్నో రాసిండు వ్యాసుడు. అందులో చెప్పిన తత్వము ప్రతి ఒక్కరికి చేరతలేదనే కదా గురువులు మనకి దగ్గర అయ్యారు, అవధూతలు మనకి దగ్గర అయ్యారు. మీరెవరైతే పీఠాధిపతులని ప్రమాణంగా తీసుకుంటున్నారో వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళ ధర్మం వేరు. మీరు శూద్రులు అయి ఉండొచ్చు, కోంటోళ్ళు అయి ఉండొచ్చు, క్షత్రియులు అయి ఉండొచ్చు. బ్రాహ్మణ ధర్మం మీరెందుకు ఫాలో అవుతారు? సరే మీరు ఫాలో అవ్వాలి అని అనుకోండి. ఎప్పుడన్నా అలా పీఠంలో పరశురాముడి జయంతి సెలబ్రేట్ చేసినట్టు మీ వరకు మీ వాట్సాప్ స్టేటస్ వరకు వచ్చి అరే ఈరోజు పరశురాముడి జయంతి అంట, ఈ పీఠం వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశారు, మనం ఈరోజు పరశురాముడి జయంతిని సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి వాడన సెలబ్రేట్ చేసిండా? గోరక్ష 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 అంటారు. మరి ఒక గోవు కోసం 21 సార్లు క్షత్రియ సంహారం చేసిండు పరశురాముడు. రావణాసుని ఇలా లేపుకెళ్ళి జైల్లో పెట్టిండు. బ్రహ్మదేవుడే దిగొచ్చిండు వదిలిపెట్టమని చెప్పి. అలాంటి కార్తవీర్యార్జునుడిని కూడా పరశురాముడు చంపిండు అన్నట్టు. దేనికోసం? కామధేనుని తీసుకెళ్ళినందుకు. మరి ఎంతమంది పరశురాముడి జయంతి రోజు ర్యాలీ తీస్తున్నారు గోరక్ష చేయడానికి పరశురాముడి ఫోటో పట్టుకొని. ఎవరికి తెలియదు పరశురాముడి చరిత్ర? ఏ పీఠాల వాళ్ళైనా చెప్పిర్రా ఈ మాట? ఎవరు చెప్పడు. ఎప్పుడైనా పీఠాలలో ఈరోజు మత్స్యావతారం ఆవిర్భవించిన రోజు అని చెప్పి దానికి సంబంధించిన జయంతి సెలబ్రేట్ చేస్తే మీ వాట్సాప్ వరకు వచ్చిందా? మీ కంటి వరకు వచ్చిందా? కూర్మావతారం ఉట్టిగేం రాలే కదా, మరి అమృతం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, కామధేను వచ్చింది, ఇన్ని వచ్చినాయి. మరి అందులో నుంచి ఒక కూర్మావతారం వస్తే మరి కూర్మావతారంకి సంబంధించిన జయంతి పీఠంలో సెలబ్రేట్ చేసినట్టు మీ వాట్సాప్లో వచ్చిందా? రాదు. మరి అట్లా తీసుకుంటే ఎన్ని అవతారాలకి సంబంధించి చరిత్ర మీకు వారికి రావట్లేదు. కానీ ఆ పీఠాధిపతులు ఏ ప్రదేశానికి పోయినా మీకు మీ వాల్ మీద వచ్చేస్తుంది అన్నట్టు సోషల్ మీడియాలో, ఈయన ఇక్కడికి పోయినా అక్కడ పోయిందని. దాని బదులు ధర్మం ఏదో బోధించవచ్చు కదా నార్మల్ పీపుల్కి. విష్ణుమూర్తి 22 అవతారాలని మీకు పరిచయం చేయొచ్చు కదా, అది ఎవడు చేయడు. వీళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడేస్తారు అన్నట్టు వ్యాసుడికి ఏదో జరిగిపోతుంది, వ్యాసుడికి ఏదో జరిగిపోతుంది అని చెప్పి. మరి మీకెప్పుడైనా ఈ మంత్రం మీరు చెప్పుకోండి అని చెప్పి మంత్రోపదేశం చేసిర్రా అంటే ఏముండదు. ఏనో దగ్గర చెప్తారు, దానికి జీవితాంతం పట్టుకొని అక్కడ మంత్రోపదేశం చెప్పిర్రు, అది అందరికీ చెప్పిర్రు, వినకపోతే ఏం చేయాలి అంటారు. మరి పీఠాలు మీకు దగ్గర అవ్వనప్పుడు గురుస్వరూపాలు అవధూతలు మీకు దగ్గరయ్యి ఆ వ్యాసుడు ఏదైతే చెప్పారో తుర్యాతీత స్థితిలో అవధూతలుండి అదే తత్వాన్ని మీకు సింపుల్ వేలో బోధిస్తుంటే మీరెందుకు మళ్ళీ బ్రాహ్మణుల కాళ్ళు పట్టుకుంటారు, పీఠాధిపతుల కాళ్ళు పట్టుకుంటారు? పీఠాధిపతులు బ్రాహ్మణులు కొంచెంత దగ్గరగా మిగతా 3 వర్ణాల వాళ్ళకి దగ్గరకు ఉంటారా? ఉండరు. మరి
వ్యాసుడిని మీకు పరిచయం చేయరు, విష్ణుమూర్తి 22 అవతారాలని మీకు పరిచయం చేయరు. సరే, వాళ్ళ పీఠానికి మూల గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అయినా మీకు పరిచయం చేస్తారా అంటే, వాళ్ళు ఏదైతే ఆరాధన చేస్తారో వాళ్ళ గురువుకి సంబంధించి నువ్వు అదే చేయాలంటారు. నీ ధర్మం వేరును, శూద్రుడు వై ఉండొచ్చు, కోమటోన్ వై ఉండొచ్చు, క్షత్రుడు వై ఉండొచ్చు. నువ్వు బ్రాహ్మణుడికి కాకపోతే బ్రాహ్మణ ధర్మం నీ మీద రుద్దుతావు అంటే నువ్వెందుకు ఫాలో అవ్వాలి? సో వీళ్ళు ఇంకా సంప్రదాయాన్ని ఫాలో అయ్యి ఇంకా అందులోనే అనుష్ఠానం చేసుకుంటూ ఇంకా జీవన్ముక్తులేం కాలే మీకు జ్ఞానం ఇచ్చేటోళ్ళు. అందుకే ఎవరైతే జీవన్ముక్తులు ఉంటారో, ఎవరైతే బ్రహ్మజ్ఞానులు ఉంటారో, ఎవరైతే తుర్యాతీత స్థితిలో ఉండి మీకు దగ్గర మీతో పాటు బ్రతుకుతారో వాళ్ళని గురువుల్లాగా సెలబ్రేట్ చేసుకోండి. వాళ్ళలోనే మీరు వ్యాసుని చూసుకోండి. అది గురు పౌర్ణిమ. ఎప్పుడైనా మీకు పీఠాల వాళ్ళు చెప్పిర్రా మహాయుగానికి ఒక్కొక్క వ్యాసుడు వస్తాడని చెప్పి? ఇప్పుడు నేను చెప్పిన. అంతకుముందు జానకీరం తన యూట్యూబ్ ఛానల్లో చెప్పిండు, ప్రాజెక్ట్ శివోహం వాళ్ళు చెప్పిర్రు. మరి పీఠాల వాళ్ళు ఎప్పుడైనా చెప్పిర్రా? వాళ్ళ పోస్టులు ఎప్పుడైనా 28వ మహాయుగం నడుస్తుంది కాబట్టి 28 మహాయుగాలకి సంబంధించి 28 వ్యాసులు లిస్టు ఇది అని చెప్పి మీ వారికి వచ్చేటట్టు చేశారా? చెయ్యరు. వాళ్ళు ఎక్కడికి తిరిగినా సరే అది మీ వరకు వచ్చేటట్టు చేస్తారు. సో ఎవరిని వ్యాసుల్లాగా ఊహించుకోవాలి, ఎవరిని వ్యాసుల్లాగా సెలబ్రేట్ చేసుకోవాలి. నీ గురువు ఎవరు? నువ్వు వాళ్ళని పట్టుకో. నీకెవరైతే దగ్గర కారో వాళ్ళు నీ గురువులు ఎట్లయితారు? గురువు అన్నోడు ఎట్లుండాలి అని అంటే అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేటోడై ఉండాలి తప్ప వాళ్ళు చేసే పద్ధతులన్నీ నువ్వు చేయాలి, ఇది మాత్రమే వైదికం అని చెప్పేటోడు నీ గురువు కాదు. అందుకే దత్తాత్రేయ స్వామి వచ్చింది అవధూత స్థితిలో 3 అవతారాలు తీసుకొని, మొత్తం ఆయనకి 16 అవతారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఆదిత్య పరాశరి స్వామి చెప్తుండు, దత్తాత్రేయ స్వామి తుంగలో దక్కేస్తున్నారు, గురు పౌర్ణమి రోజు సాయిబాబాని పట్టుకొని అన్నాడు. ఇక తుంగ అన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఎవరిని గొలిసి వచ్చినాక ఇవన్నీ మాటలు మాట్లాడుతుండు అనేది. సో మరి ఎప్పుడైనా ఆయన దత్తాత్రేయ స్వామికి ఉండే 16 అవతారాల్లో ఆ లిస్ట్ అయినా చెప్పిండా? వాళ్ళ పీఠంలో చెప్పడు. అందులో దత్తాత్రేయ స్వామికి సంబంధించి అవధూత స్థితిలో దత్తాత్రేయ స్వామి వచ్చి ఉద్ధరించింది కార్తవీర్యార్జునుడిని, పరశురాముడిని. మరి పరశురాముడు ఏం సామాన్యుడు కాదు కదా. మరి ఆదిశంకరాచార్యని కూడా కైలాసానికి తీసుకెళ్ళింది చెయ్యి పట్టుకొని అవధూత స్థితిలో వచ్చిన దత్తాత్రేయ స్వామి. మళ్ళీ ఇదే ఆదిశంకరాచార్య దత్తాత్రేయ స్వామిలోనే లీనమైనట్టు వాళ్ళ చరిత్రలోనే ఉంది గురువంశ కావ్యంలో. మరి అదే దత్తాత్రేయ స్వామి అవధూత స్థితిలో వస్తే అదే దత్తాత్రేయ స్వామి ఆయననే శ్రీపాద శ్రీవల్లభ స్వామి లాగొస్తే అదే శ్రీపాద శ్రీవల్లభ స్వామి సాయిబాబా లాగొస్తా అని చెప్పి ఆయన 700 సంవత్సరాల క్రితమే చెప్తే మరి మీరు సాయిబాబాలో వ్యాసుని చూసుకోవడం తప్పేముంది? బొక్క కూడా తప్పులేదు. ఇక్కడ సాయిబాబాని అవధూత అని అంటారు. అంటే అవధులన్నీ దాటిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారు, అంటే తుర్యాతీత స్థితిలో ఉన్నాడు అని చెప్పి. అందుకే సాయిబాబా నా తమ్ముడని ఎవరు చెప్పలే, సాయిబాబా అన్న అన్నారు. ఎవరు? వాసుదేవానంద సరస్వతి స్వామి, గజనన్ మహారాజు, నెల్లూరుకి సంబంధించిన అవధూత, బొచ్చడు మంది ఉన్నారు. ఇట్లా మీకేం తెలియదు. సోషల్ మీడియాలో మీ మైండ్ మొత్తం కబ్జా చేయడానికి ఒక టీం నడుస్తుంది అన్నట్టు. దాన్ని పట్టుకొని ఊరేగిరు అనుకో, మీరు ఇంకేం ఉండదు, గుడవడం తప్ప. అందుకే చెప్తున్నా, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకోవద్దు, ఎవరిని ఎంత తొందరగా వదిలిపెట్టాలో తొందరగా నేర్చుకోండి. హరహరం మహాదేవ.